జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుండి 21 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ నెలలో ప్రతి పంటను తీసివేసి నీటి వసతి ఉన్న చోట రెండవ పంటగా నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా కూరగాయలు లాంటి పంటలను సాగు చేయాలి. తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. యాసంగిలో చలి ప్రభావం నుండి నారుమడులలో నారు ఎదగకపోవడం, ఆకులు పసుపు, ఎరుపు రంగులోకి మారి కొన్నిసార్లు నారు చనిపోవడం వంటి వాటిపై రైతులు రక్షణ చర్యలు చేపట్టాలి. వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు ఎదుగుదలకు పాలిథిన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతిరోజు ఉదయం నారుమడి నుండి నీటిని తీసివేయాలి. వెంటనే మళ్లీ కొత్త నీరు పెట్టాలి. 10 నుండి 12 రోజుల దశలో నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా 1 కిలో యూరియాకి 2 గ్రాముల కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి. జింక్ లోప లక్షణాలు గమనించినప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును పిచికారీ చేయాలి. వానాకాలం వరి తర్వాత మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ మాసం చివరి వరకు విత్తుకోవచ్చును. మొక్కజొన్న పంట పూత దశ 10 రోజుల ముందు నుండి గింజ పాలు పోసుకుని గింజ గట్టిపడే దశ వరకు బెట్టను తట్టుకోలేదు. ఈ సమయంలో పైరు బెట్టకు గురైనట్లయితే కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పక నీటి తడులు ఇవ్వాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం 9 కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవలెను. యాసంగి పెసర, మినుము పంట విత్తే దశ నుండి పూత దశ వరకు ఉన్నది. పెసర, మినుము పంటలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. నివారణకు పొలం నుండి గుడ్ల సముదాయాన్ని ఏరివేయాలి. జల్లెడగా ఉన్న పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. యాసంగి వేరుశనగ పంట శాఖీయ దశ నుండి కాయ ఏర్పడే దశలో ఉంది. చాలా చోట్ల టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు క్లోరోథాలోనిల్ 2 గ్రాములు లేదా టెబుకొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగలో మొదలు కుళ్ళు తెగులు గమనించడమైనది. దీని నివారణకు కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాముల మందు మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర నేలను తడిచేటట్లు పిచికారీ చేయాలి. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. దీని నివారణకు నొవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండామైడ్ 0.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప పంట పూత, కాయ ఏర్పడే దశ నుండి కాయ కోసే దశ వరకు ఉన్నది. చాలా చోట్ల కాయకుళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో బూడిద తెగులు గమనించడమైనది. నివారణకు 3 గ్రాములు నీటిలో కరిగే గంధకము లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటరు లేదా టెబుకొనజోల్ ప్లస్ గంధకము 2.5 గ్రాములు లేదా కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో కొమ్మ ఎండు తెగులు గమనించడమైనది. నివారణకు కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. నివారణకు నొవాల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండామైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో జెమిని వైరస్ తెగులు గమనించడమైనది. నివారణకు వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను నివారించాలి.
పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుండి 10 అమర్చాలి. జెమినీ వైరస్ నివారణకు పైరిఫ్రాక్సిపెన్ 1.5 మిల్లీలీటర్లు లేదా పైరిఫ్రాక్సిపెన్ ప్లస్ పెన్ప్రోపాత్రిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వంగలో కొమ్మ కాయతొలుచు పురుగు నివారణకు ఎకరాకు 10 నుండి 15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను త్రుంచి వేప నూనె 3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే ప్లుబెండామైడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.